హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది వాట్ ఫిల్మ్. ది వాట్ ఫిల్మ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అంటే ఏంటి ద వాట్ ఫిల్మ్ అంటే? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. మేము ఒక సినిమా చేసామండి. అది 75% షూట్ అయిపోయింది. అది మెల్లగా వస్తుంది. అప్పటి వరకు దాని అప్డేట్స్ అన్ని దాచాం, ఫ్యూచర్లో రివీల్ చేస్తాం. అప్పటి వరకు మేము ఏం చేస్తాం, మేమైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ది బెస్ట్ పాసిబుల్ వేలో. ఇక్కడి నుంచి వచ్చే సినిమాలు కానీ వాటి యొక్క ట్రైలర్స్, టీజర్స్ ఏదొచ్చినా అది మంచిగా అనిపిస్తే మేము దాన్ని మీ దాకా తీసుకొని వస్తాం. మీకు మంచిగా రియాక్ట్ అవుతాము. దానిలో ఉన్న పాజిటివ్స్ అన్నిటిని మీ దగ్గర తీసుకొస్తాం. మా సినిమాకి ఒక మంచి ఆడియన్స్ కావాలండి, అది కూడా జెన్యూన్ ఆడియన్స్ కావాలి. దానికి మీ సపోర్ట్ కావాలి. ఇప్పటి నుంచి రిలీజ్ అయ్యే టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ మంచి సినిమాలన్నిటిని అప్రిషియేట్ చేస్తూ అది బాగుంటేనే మేము మీ ముందుకు తీసుకొస్తాం, మీకు చూపిస్తాం. అండ్ మేము ఇక్కడ మా టీంతో కూర్చొని ఉన్నాం. ఫస్ట్ మేము మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. నా పేరు లోకేష్ దాసరి అండి, నేను యాక్టర్ని. I'm Loki, I'm a director. I'm Adarsh, I'm also director, writer and actor also. I'm Abhijit Kumar. I will be a director soon. I'm Harish Palakurti, actor of The What Film. అండ్ దిస్ ఈజ్ చంద్రశేఖర్, యాక్టర్ అవుదాం అనుకుంటున్నా అంతే. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే, ప్రీవియస్ వీడియో మేము 8 వసంతాలు గురించి చేసామండి. చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. దాని ట్రైలర్కి చాలా బాగా సపోర్ట్ చేశారు అసలు. ఎగ్జాక్ట్లీ, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మేము ఫస్ట్ వీడియో అదే చేసామండి. మేము చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. దాంతోపాటు వన్ ఆఫ్ ద నెగిటివ్ కామెంట్ కూడా వచ్చింది మాకు. మేము దాన్ని చూసాం. దాని గురించి కూడా మేము పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాం. ఎందుకంటే మేము పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాం. మా దగ్గర దాచుకోలేనంత ప్రేమ ఉంది, పంచుతున్నాం మేము ఇలా. అండ్ మేము పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాం. మేము చాలా కొత్తగా స్టార్ట్ అయ్యామండి. చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసినట్లయితే మీరు మాకు తెలియజేయండి, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మేము దాన్ని అప్లై చేస్తాం. అవును, ఈరోజు మనం ఎన్నికి వచ్చినాం? అవును కదా, బా ప్రభాస్ అన్న. Most awaited Raja Saab teaser. దీని ముందు మీకు ఒక చైనా పీస్ ప్రభాస్ని కూడా చూపిస్తాను. ఎవరు? మా వర్షన్ ఆఫ్ చైనా పీస్ రాజాసాబ్ కూడా ఉందండి. దాని గురించి మనం ఎండ్లో మాట్లాడుకుందాం. దాన్ని మీకు మేము చూసినాక మీకు కూడా చూపిస్తాం. వెయిట్ చేయండి అప్పటి వరకు. మన ముందుకు తెస్తుంది బ్యూటీకి రాజా. ఈ సంపద నా ప్రాణం. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. బండి కొంచెం మెల్లగా. అంతంత మాత్రం. ఇది వచ్చింది. ఫస్ట్ అంతా సీరియస్ స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత ప్రభాస్ వచ్చిన తర్వాత ఒక వైబ్ క్రియేట్ అయిపోయింది. కూల్ అయిపోతుంది మంచిగా. అంటే ప్రభాస్ తో మంచి వైబ్ ఉంటుంది. తగ్గించన్నట్టుగా ప్రభాస్ తో ఒక వైబ్ క్రియేట్ అయిపోతుందని అర్థమైపోతుంది మనకు. అంతేగా? చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలు వేసేసాం. మేడం, ఏదో తాగిన మధ్యలో కరిసేసినట్టు. జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై? తాత వైర్ కోరికేసేడేమో చూడరా బయట. Biggest horror fantasy. Delivered on December 15th. December 5th.
విజువల్గా గట్టిగానే ఉంది. ఇప్పుడు చెప్పండి మరి. ఎలా ఉంది? మన వింటేజ్ రివల్ బ్యాక్ అనమాట. ఫీస్ట్ ఫ్యాన్స్ కి ప్రభాస్ అన్న అసలు క్రేజీ ఉన్నాడు లుక్స్ అవన్నీ. యా చాలా బాగుంది టీజర్ అయితే. ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రభాస్ని చూస్తుంటే ఫుల్ ఊబర్ కూల్ ఉన్నాడు, మొత్తం ఎనర్జీ అంతా క్యారీ చేస్తున్నాడు అన్న. వింటేజ్ లుక్స్ అన్నీ వచ్చాయి. యా రీసెంట్ మూవీస్తో పోలిస్తే ఇది కొంచెం రిఫ్రెషింగ్ ఉంది అసలుకి. ఎందుకంటే మొత్తం మాస్ హీరో లాగా చూసినాం, సడన్గా ఇట్లా టిల్ట్ అయిపోయింది మొత్తం. ఒక ఫీల్ గుడ్ మూవీ, ఒక కామిక్ మొత్తం ఒక కామెడీ టైప్ క్యారెక్టర్ లాగా మొత్తం రిఫ్రెషింగ్ ఉంది మొత్తం. ఇందులో అన్నీ ఉన్నట్టుంది. లవ్ స్టోరీ ఉంది, హర్రర్ ఉంది, డ్రామా ఉంది, ఎవ్రీథింగ్, యాక్షన్ కూడా ఉంది. అంటే అన్ని రకాలుగా అన్ని మిక్స్ చేసి పెట్టేసిండు. ఇక మంచిగా ఫ్యాన్స్కి అన్ని రకాలుగా చూసేస్తారు ప్రభాస్ని. ఇక పర్టికులర్గా నేనైతే లుక్స్ అయితే మొత్తం ఫిదా అయిపోయినా. లాస్ట్ టైం మనం సలార్ కానీ కల్కి కానీ అవి ఏమైనా అంటే ప్రీవియస్ ఫిలిం చూసినట్టయితే మనకి ఎట్లుండే మొత్తం ప్రభాస్ అన్న లైక్ ఇట్లా మొత్తం మజిల్ పెట్టుకొని బల్కి ఇట్లా ఫుల్ మస్కులర్ స్ట్రాంగ్ కనబడుతుండే. ఇప్పుడు మస్కులర్. ఇప్పుడు చూసినా ఇట్లా మంచిగా స్లిమ్ అయిపోయి లీన్ అయిపోయింది, ఎయిర్స్ ఇట్లా ఇట్లా అయిపోయి మంచిగా డిఫరెంట్ లుక్లో కనబడతాను మొత్తానికి అయితే అన్న. పరంగా అయితే ప్రభాస్ మామూలుగా లేదు. నాకైతే టీజర్ అయితే ముందుగా నచ్చేసింది. ఫుల్ మీల్స్ లుక్స్ కూడా అదిరిపోయినాయి. మీరు ఒకటి గమనించారా? ఈ టీజర్ మొత్తంలో ప్రభాస్కి ఒక స్లాంగ్ ఉంది. మీకు ఏం గుర్తొచ్చింది మీ అందరికి? గోదావరి స్లాంగ్. యా ప్రభాస్ బ్యాక్ అప్పుడు బుజ్జిగాడు చేశాడు, గుర్తుందా? యా ఆటోన్ అయితే వచ్చింది, కొంచెం బాగుంది మంచిగా. అంటే ఈ రోజులు ఒక డైనోసార్ లాగా చూసిన ప్రభాస్ని ఇప్పుడు టోన్ డౌన్ చేసి లవర్ బాయ్ లాగా చూపిస్తుంది. కామెడీ టైమింగ్ కూడా ఇక్కడ ఫ్లో తప్పలేదు. ఇంతకుముందు మూవీస్ వైబ్ ఇస్తుంది అసలు వింటేజ్ ప్రభాస్. గుర్తు చేసుకోవచ్చు వల్ల. అంటే ప్రభాస్ అన్న ఇప్పుడు అన్ని జానర్స్ టచ్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యాక్షన్ టచ్ చేసిండు, డ్రామా టచ్ చేసిండు, ఎవ్రీథింగ్ మైథాలజీ అయిపోయింది. ఇప్పుడు హర్రర్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అట్లా స్టెప్ బై స్టెప్ అందరికి అలవాటు చేసేస్తుంది ఆ జానర్ కి. నెక్స్ట్ వచ్చేది కూడా అనురాగ్ కపూర్తోని పీరియాడిక్ డ్రామా, అది కూడా కొత్త కాన్సెప్ట్. మళ్ళీ టచ్ అంత ఛాలెంజింగ్ గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న. ఇప్పుడు కల్కి లాంటి పెద్ద సినిమా చేసిన తర్వాత మళ్ళీ అంటే హర్రర్, ఫ్యాంటసీ హర్రర్ మళ్ళీ ఇది కూడా ఇలాంటి సినిమా మనం ఎప్పుడు చూడలే అన్నట్టే ఉన్నా. అంటే కొంచెం కొత్తగా ఒక ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకోబోతున్నాడు. అంటే మనం ఇప్పుడు మళ్ళీ మారుతి సార్దే ప్రేమకథ చిత్రం ఉంటుంది కదా, సో దాని నుంచి వెళ్ళి కొంచెం ఇంకా డిఫరెంట్ వెర్షన్ లెక్క ఉన్నాయి ఇది. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక పాన్ ఇండియా హీరో అయిపోయింది అన్న, చాలా పెద్ద పాన్ ఇండియా హీరో అయిపోయింది. కమర్షియల్ సినిమాలు అట్లా తీసుకుంటా పోతే ఇప్పుడు మెల్లమెల్లగా తీసుకుంటా పోతాడు. కానీ యూ వాంట్ టు టచ్ ఎవ్రీ సింగిల్ జోనరా, యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ లైక్ ఎనీథింగ్. చాలా మంచిగా అనిపించింది, అంటే చాలా డేరింగ్ అటెంప్ట్ కదా అది. ఇంకోటి బాగా స్లిమ్ అయ్యాడు దీంట్లో ఈ లుక్లో. ఇంతకుముందు బాహుబలి ఒక రాజు లాగా, ఇంకోటి సలార్లో ఒక బల్క్ అయిపోయాడు బాగా. ఈ క్యారెక్టర్కి ఇలా స్లిమ్గా తయారు చేస్తాడు. అంటే ఒక స్టైల్ అయితే తెచ్చాడు, వైబ్ తెచ్చాడు అసలు వేరే అసలు. కానీ ఏది ఎట్లున్నా సెట్ అయిపోతాడు మనం, ఆ వైబ్ ఉంటుంది మనం. అంటే ఇంతకుముందు చాలా అది నెగిటివిటీ చాలా చాలా చేశారు, కానీ ఈ సినిమాతో మాత్రం మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. యా లుకింగ్ ఎట్ ప్రేమ కథా చిత్రం అంటే ఒక డికేడ్ బ్యాక్ వచ్చింది. ఆ మూవీస్ కానీ తీసుకుంటే అంటే మారుతి గారు చేసిన ముందు మూవీస్ అన్నీ అంటే ఎట్లుంటాయంటే అంటే అది భయపెట్టేలాగా ఉన్న మంచి హ్యూమర్ జనరేట్ చేస్తాడు అనమాట. మంచి ఫన్ జనరేట్ ఉంటుంది. ఎట్లా ఏ దెయ్యం వచ్చినా ఆ దెయ్యంతో కూడా కామెడీ చేయించేలాగా అట్లా ఉంటుంది. దీంట్లో కొంచెం అంటే కొన్ని హారర్ షాట్స్ కొంచెం స్కారీగా అట్లా కూడా పెట్టాడు. అంటే అందరినీ భయపెట్టేలాగా కాకుండా అందరూ చూసేలాగా, చిన్నపిల్లలు చూడవచ్చు, ఎగ్జాక్ట్లీ అందరూ ఎంటర్టైన్ అయ్యేలాగా ఆ స్టోరీలో బ్లెండ్ అయిపోద్ది. ఆ హారర్ ఆ కామెడీ అనేది కంప్లీట్ స్టోరీలో బ్లెండ్ అయ్యి ఉండి చాలా బాగుంటుంది, అది ఆర్గానిక్గా. యా ప్రేమ కథా చిత్రం అప్పట్లో చాలా బాగా నచ్చేసింది అందరికి, ప్రతి ఒక్కళ్ళు చూసే ఉంటారు. అంటే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ కామెడీ ఫిల్మ్ అది. యా ఇప్పుడు ఇది కూడా దానికి మించి ఉంటుంది అనిపిస్తుంది. అంటే విజువల్స్ పరంగా, ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ పరంగా అసలు లుక్స్ అయితే నేను ఫిదా అయిపోయినా పోయి. మారుతి సార్ ఫిలిమ్స్లో మీరు హీరోని చూసుకోండి, ఇప్పుడు భలే భలే మోడ్ కావచ్చు, మహాన్ బాడ్ కావచ్చు, చాలా ఊబర్ కూల్ లుక్స్ ఉంటారు. ఇట్లా సింపుల్గా మంచిగా ఒకటి ఎట్లా అంటే ఫార్మల్ సెట్స్ చేసుకొని వెళ్ళిపోతే, ఇంకా డిఫరెంట్ హెయిర్ స్టైల్ కూడా చాలా నార్మల్గా ఉంటుంది. చూడంగానే అబ్బా ఏమున్నట్రా అన్నట్టు తీసుకోబోతుంది. దీంట్లో కూడా ప్రభాస్ అన్న చూడంగానే అబ్బా అసలు ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా చూడక ఈ మనిషి అంటే ఆ ఫీలింగ్ అయితే అనిపించింది.
గుడ్. మారుతి సార్ అయితే అసలు డిసప్పాయింట్. మారుతి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీ అంటే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మీ అందరికీ ఓ థింగ్ ఇంకోటి తెలియకపోవచ్చు, మారుతి గారు ఊరేంటో తెలుసా? తెలియదు. మచిలీ బందర్, మా ఊరు పక్కనే, మా చల్లపల్లి పక్కనే. కోఇన్సిడెంట్. యా ఎప్పుడో ఒకసారి కలిశాను, కానీ అప్పుడు రాజసాబ్ స్టార్టింగ్ అప్పుడే కలిసినట్టున్నాను. అసలు అదే టీజర్లో గ్లిమ్స్ లాంచ్ అయినప్పుడు చాలా బాగుంటుంది సినిమా. ఇప్పుడు వరకు ప్రభాస్ అని అట్లా ఎప్పుడు చూసుంటారు, అట్లా అయితే ఉంటుంది అని చెప్పాను. ఓకే సార్, ఒక ప్రభాస్ ఫ్యాన్గా అది చాలు, ఇంకా మొత్తం బ్యాగ్ తీసుకొచ్చేట చాలు. మంచి సాంగ్స్ ఇస్తే చాలు ఇక తమన్నకి. ఒక దగ్గర ఇట్లా విలన్ ఇట్లా ఆ పియానో దగ్గర ఇట్లా ఆ సౌండ్ జమ్మని ఉండేది. నేను రియాక్షన్ అట్లా ఏమంటారు ఇట్లా ఆ ఒక జోన్లో తీసుకుపోయిన సౌండ్ తోటి ఇట్లా, అంటే హర్రర్ కదా ఇది ఏంద్రా అన్నట్టు లేదు, అట్లా మంచి ఎనర్జీగా ఇట్లా వైబ్ అయితే ఉంది. అదే ఎక్కడైతే హర్రర్ రావాలో, ఎక్కడైతే ఆ సూతింగ్ మ్యూజిక్ రావాలో అక్కడ అట్లా. అంటే ప్రభాస్ అన్న రాగానే స్టార్టింగ్ ఒక టైప్ ఆఫ్ సరైన ట్రాన్సిషన్ లా ఉండదు ఫస్ట్ ఓపెనింగ్ షాట్లకు మళ్ళీ ప్రభాస్ అన్న ఎంట్రీకి. మళ్ళీ దెయ్యం వచ్చినప్పుడు మళ్ళీ మారిపోయింది కంప్లీట్. ప్లస్ మళ్ళీ మనకి ఏంటంటే రాజాసాబ్ టైటిల్ అది రిలీజ్ చేసినప్పుడు చాలా ట్రోల్స్, చాలా మీమ్స్. అంటే ఏంది ప్రభాస్ ఎందుకు ఇట్లా దిగిపోయాడు కింద. యా అంటే చాలా అంటే హై నెగిటివిటీ ఉంది చాలా. అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవరికి లేవు, అట్లా అయిపోయింది ఆ మూవీ. ఈ టీజర్తో ఒక ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ హీరోయిన్స్ ఒకటి కాదు, రెండు కాదు, ముగ్గురు ఆ ఒక్క ఫ్రేమ్లో ఉండి చూస్తే మంచిగా ఉన్నారు ఎవరో క్యూట్. ఎగ్జాక్ట్లీ. అంటే స్టార్టింగ్ ఫ్రేమ్లో ఒక పెద్ద చెట్టు ఉంది చూసారా మీరు? చూసారా స్టార్టింగ్ ఒక ఫ్రేమ్లో పెద్ద బంగ్లా చుట్టూ ఒక చెట్టు ఉంటుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అనేది హార్ట్ లాంటిది అనమాట సినిమాకి. నిజం చెప్పాలంటే అంటే దాంట్లో ఉన్న విజువల్స్ మనం ఓన్ చేసుకుంటే మన సినిమా మంచిగా అర్థమవుతుంది. సో ఈజీగా మనం బాగా ఎంటర్టైన్ అవుతాం. అది చాలా ఇంపార్టెంట్ ఈ విఎఫ్ఎక్స్ అనేది. మళ్ళీ చాలా సెన్సిటివ్ కూడా అనమాట. అవి కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లమే. యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే రాజాసాబ్ టీజర్కి కూడా వచ్చినాయి విఎఫ్ఎక్స్ బాగాలేవు అది ఇది అని వచ్చాయి, కానీ ఆ సినిమాకి ఏది అవసరం అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే అది మనం ఒక సినిమాని మన సినిమాలా చూస్తే మనకు మంచిగా అర్థమైపోతుంది. అప్పుడు కథ డిమాండ్స్ కావచ్చు అంతవరకే. విఎఫ్ఎక్స్ అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క టోన్ ఉంటుంది. ఆ టోన్ని బట్టి విఎఫ్ఎక్స్ చేయడం అంటే లైక్ ఇప్పుడు ఈ హర్రర్ టోన్లు ఉంటాయి, మనం చూస్తూ ఉంటే అలా ఒక పెయింటింగ్ నుంచి ఒక ఆకారం బయటికి వస్తుంది చూసారుగా. అవును, మళ్ళీ అది ఏ టోన్లు ఉంటాయి లైక్ 3Dగా చేసి అదంతా అసలు చాలా హార్డ్ వర్క్. అది మనం మారుతి సార్ కానీ వాళ్ళంతా ఎట్లా ప్లాన్ చేసుకున్నారో తెలియదు, కానీ నిజంగా ఒక బ్రిలియంట్ థింగ్ అది విఎఫ్ఎక్స్ అనేది. చాలా బాగా అంటే పర్ఫెక్ట్గా ఇచ్చేసారు హర్రర్కి ఎట్లా ఉండాలి. మళ్ళీ మారుతి సార్ చెప్పినట్టే డిస్నీ లాగా ఉంటుంది, ఇది కొంచెం యానిమేషన్ టైప్ ఉంటుంది అనేసరికి సేమ్ ఆ టోన్లోనే ఉంది మొత్తం. అంటే విజువల్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ఇచ్చారు. యా ఫస్ట్లో వచ్చిన క్యాట్ షాట్ కూడా యా అంటే ఆయన చెప్పిన దానికి ట్రూ టు ద కోర్ అన్నట్టు అనిపించింది నాకు. యా ఎగ్జాక్ట్లీ. అది అంటే చెప్పింది కదా లక్కీగా. కొంతమంది కమెంట్ చేస్తున్నారు లైక్ ఇట్లా అంటే విఎఫ్ఎక్స్ అది భయ చెప్పినట్టు చాలామంది అంటున్నారు, నెగిటివిటీ ఇట్లా మాట్లాడుతున్నారు విఎఫ్ఎక్స్ బాగాలేదు అని. అంటే మేబీ ఆ సీన్లో పర్టికులర్గా ఆ క్యాట్ అనేది మేబీ ఆ దయ్యం రూపంలో రావచ్చు, ఇంకేదైనా ఎమోషన్లో రావచ్చు. అది ఆ లెవెల్లో ఆ టెక్స్చర్లో కనిపించలేము మనకు. సో అట్లా డిజైన్ చేసి నేను అట్లా కూడా ఆలోచించవచ్చు కదా మనం. సో అది నేను చెప్పి నాకు విఎఫ్ఎక్స్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేదు. నాకైతే చాలా విజువల్గా ఫీస్ట్ ఉన్నది, చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. అందులో మెయిన్గా ఏంటంటే పెయింటింగ్ లాగా నుంచి ఒకటి వచ్చింది చూడు, అది అయితే చాలా బాగుంది అసలు. అంటే మనం హాలీవుడ్ రేంజ్ అలాంటివి చూస్తాం, ఇంకా అలాంటివి తీసుకొచ్చాడు ఇందులో, చాలా బెటర్. అసలు మారుతి ఇంతగానో చేస్తాడని అనుకోలేదు, వేరే చింపేశాడు అసలు. అందరు చూసేలాగా ఆయన తీద్దామని ఆయన హాలీవుడ్ బాలీవుడ్ అని కాదు, అంటే ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నాడు మనోడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇందులో చూసారో గమనించట్లేదు, అంటే అందరికీ తెలిసే ఉంటుంది, దేర్ ఆర్ అప్ సైడ్ డౌన్ షాట్స్. అంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ థింగ్. అంటే అసలు ఏంటి ఆ అప్ సైడ్ డౌన్లో వేరే వరల్డే ఉంటుందా? ఈ కంప్లీట్ మనం చూస్తున్న రాజసాబ్ వరల్డ్కి ఆ వరల్డ్కి ఏంటి కాంట్రాస్ట్?
అట్లా అయితే 2 డిఫరెంట్ వరల్డ్స్ ఉంటాయి అన్నట్టు. 2 డిఫరెంట్ వరల్డ్స్లో జరిగే స్టోరీస్ అంతే కదా. అంతే, అదే ఆ టైం ల్యాప్స్ అయి ఉండొచ్చు. మేము అందులో మనకి ఓల్డ్ ఏజ్లో ఉన్న ప్రభాస్ కూడా చూసాం మనం. అంతకుముందు ఇట్లా ప్యాన్ అయ్యి తిరిగి క్లిమ్స్లో అనుకుంటా ఫుల్ గడ్డ జస్ట్ అట్లా కెమెరా అట్లా ముందుకు వచ్చి మొత్తం కనబడుతుంది మనకి. కట్ చేసి జూమ్ బ్యాక్ అయ్యి చూస్తే అది మొత్తం ప్యారల్ అంటే కంప్లీట్ అప్సైడ్ డౌన్ ఉంటుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్తో అప్సైడ్ డౌన్ అని ఒక ఫిల్మ్ ఉంటుంది, మీరు చూసిరో లేదో, అది లవ్ స్టోరీ. చాలా బాగుంటుంది. అంటే 2 మొత్తం ప్లానెట్సే వేరు ఉంటాయి. ఇట్లా అలానే ఇట్లా ఉంటాయి ప్లానెట్స్, సపరేట్ యూనివర్సల్ లాగానే ఉంటాయి ఆ 2. ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే డిఫరెంట్ ప్లానెట్ ఒక అంటే ఇప్పుడు అమ్మాయి ఒక చోట అబ్బాయి ఒక చోట ఉంటారు. అమ్మాయి ఒక చోట అబ్బాయి ఒక చోట ఉంటారు. ఓకే, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎట్లా కలిసిర్రు ఏంటి అనేది, కలిసిన తర్వాత ఏమైంది, చాలా బాగుంటుంది అది. క్రేజీ ఉంది. మీరు కూడా చూడకపోతే ఒకసారి అప్సైడ్ డౌన్ అనే సినిమా చూడండి, చాలా బాగుంటుంది. చూద్దాం ఒకసారి, పైన తర్వాత చూస్తాను నేను కూడా. విఎఫ్ఎక్స్ లో కూడా డీటెయిలింగ్ అనేది బాగుంది. ఒక షార్ట్ అవుతుంది ఇట్లా క్లౌడ్స్ లాగా వచ్చి అది లెగ్స్ దగ్గరకు వచ్చేసరికి బ్లడ్ లాగా లెగ్స్ మీద పడిపోతుంది. మస్తు ఉంది ఆ షార్ట్ మాత్రం. ఏంటంటే విఎఫ్ఎక్స్ క్వాలిటీ లో ఉంది అనుకుంటే అట్లాంటి షార్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి క్యాట్ విజువల్ ఏమున్నా, ఫ్రేమ్ విజువల్ ఏమున్నా, అది డైరెక్టర్ యొక్క క్రియేటివ్ చాయిస్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయనకు ఆ విధంగా ఉంటే కరెక్ట్ అనిపించింది స్క్రిప్ట్ ప్రకారం, అది మనకు తెలియదు. సో వీ షుడ్ అప్రిషియేట్. ఉండే విధంగా బాగుంది. ఈ క్యాట్ విజువల్ విఎఫ్ఎక్స్ బాగాలేదని అనుకున్నాం అనుకో, వేరే ఇప్పుడు ఈ లెగ్ షాట్ ఉంది బ్లడ్ పడేది, అది ఇంకా మంచిగా చేసిరు. అది బాగాలేదని కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అంతే. అది అంటే ఆ మూవీ టోన్కి అతను మారుతి అనుకునే విజన్ ప్రకారం ఆయన పర్ఫెక్ట్గా చేసిన తర్వాతనే కదా రిలీజ్ చేసింది. మనకు నచ్చపోతే అప్పుడే వర్క్ చేసుకుంటుంది. ఏది బాగాలేదు ఇంకా చేయించుకోవాలి. మళ్ళీ అది టీజర్లో ట్రైలర్లో పెడుతున్నారు అంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద థింగ్ కదా. అట్లా వీటి వల్లనే కదా ఇంకా మూవీ ఇందాక మన లాస్ట్ ఫ్రేమ్లో అది విఎఫ్ఎక్స్ వర్క్, ఆ ఫైర్ ఉంటుంది కదా టైటిల్ కార్డ్ పడేటప్పుడు ఇట్లా అంటాడు ప్రభాస్. నాకు అది చాలా బాగా నచ్చింది. మేబీ నాకు అదంతా చూస్తే నాకు కూడా అనిపిస్తుంది, హూ ఈజ్ ప్రభాస్ ఇన్ ద ఫిల్మ్. ఏం చేస్తుంటాడు అసలు ప్రభాస్? నేనైతే ఖాళీగా ఉంటాడు బ్యాచర్ లేక, అంటే ఒక పూర్ ఒక మన డబ్బులు లేకుండా డబ్బు ఏదైనా చేయడం దానికోసం అనుకుంటున్నా, అలా అనుకుంటున్నాను. నాకెందుకో సినిమా కైండ్ ఆఫ్ అంటే సినిమా సెట్లో ఆర్ట్ డైరెక్టర్ లేకపోతే స్టంట్ మ్యాన్ అట్లా లుక్స్ కొడుతున్నాయి. మనకు ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్లో మనోడు ఇట్లా ఫ్లవర్స్కి వెళ్ళి వస్తూ ఉంటాడు ఇట్లా నీట్గా సెటప్ వేసుకొని. మళ్ళీ ఇక్కడనేమో యాక్షన్ లెక్క కాలు మీద కాలు వేసుకొని చిల్ అవుతూ ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదు. దెర్ ఈజ్ వన్ పర్టికులర్ షాట్ విచ్ ఐ రియలీ లైక్ ఇట్. అంటే ఒక షాట్లో అక్కడ ఫుల్ మనుషులందరూ ఇట్లా స్ప్లిట్ అవుతారు చూసావా, ఒక 100 మంది ఒక 200 పీపుల్ ఉంటారు, అట్లా స్ప్లిట్ అవుతారు చూసావా. మేబీ అదే అంటే అది అందులో ఒక దెయ్యం చేస్తుందా లేదా అది ఏదైనా బ్రో చెప్పినట్టు నాకు అదే థాట్ వచ్చింది. ఏదైనా స్టంట్ మ్యాన్ స్టంట్ చేస్తారు ఆ సినిమాలో. అండ్ ఆ టీజర్లో ఇట్లా కూర్చుని ఉంటాడు చూసా ఫైట్లో, బ్యాక్గ్రౌండ్లో చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ అండ్ రజనీకాంత్ ఉంటారు, ప్రభాస్ పక్కన. ఫ్రేమ్ చాలా బాగుంది. అండ్ అక్కడ వెట్ క్లాత్ అని ఉంటారు, మీకు తెలిసి ఉండే మనం వాడాం షూట్లో, అందరికీ వెట్ క్లాత్లు వాడాం. ఆ వెట్ క్లాత్ పెట్టుకుని ఉంటాడు. సో నాకు అక్కడ అనిపించింది ఎక్కడో ఖచ్చితంగా సినిమా బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చేమో అని. చూడాలి మరి. మేబీ ఆ చుట్టుపక్కల అందరూ ఎగురుకుంటుండేది ఉండదు కదా, స్ప్లిట్ అయిపోయేది. ఆ సీన్ అనేది దయ్యం సీన్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ వీళ్ళు ఏమంటారు ప్యాలెస్లోకి ఎంటర్ అయినాక హారర్ పోర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. బేసిక్గా ఫస్ట్ హీరోకి ఇంట్రడక్షన్ అయినా సెట్ చేస్తుంటారు కదా హీరో క్యారెక్టర్ని, ఆ సీక్వెన్సెస్లలో అదొకటి అయి ఉండదు. అతని యొక్క ప్రొఫెషన్ లేకపోతే మీరు అన్నట్టు సినిమా ప్రకారమైన అది సెట్ అవుతుంది. ఒక స్టంట్ మ్యాన్ లాగా ఏదైనా కావచ్చు. మాక్సిమం ఏంటంటే హారర్ పార్ట్ అయితే దాంట్లో రిలేట్ ఉండదు. ఎందుకంటే మనకి ఏదైతే ఆ మ్యాన్షన్లోకి ఎంటర్ అవుతామో, ఎంటర్ అయిన తర్వాత అనేది హారర్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. మాక్సిమం రెగ్యులర్గా టెంప్లెట్ చూసుకుంటే అక్కడనే ఉంటుంది హారర్ మూవీస్. లేదంటే మామూలుగా బయట ఇట్లా ఏ బ్యాక్గ్రౌండ్? ఇప్పుడు చిరంజీవి గారి ఫోటో ఇట్లా ఉన్నాయి ముగ్గురు, దాని గురించి ఒకటి చెప్తాను. ఒక ఇంటర్వ్యూ, నేను అంతకుముందు ఒక ఇంటర్వ్యూ చూశాను ప్రభాస్ అన్నది. మీకు రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్ ఒక ఇంటర్వ్యూర్ అడిగారు ఎవరెవరు ఇష్టం అంటే ప్రభాస్ అన్నేమో చిరంజీవి గారు ఫ్రమ్ తెలుగు, రజనీకాంత్ ఫ్రమ్ తమిళ్ అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఫ్రమ్ హిందీ అని చెప్పారు. ముగ్గురు ఫోటోలు కూడా ఉన్నాయి కదా. యా, అంటే లెజెండ్స్ కదా. ఇంకా విలన్ రోల్ చూసుకుంటే సంజయ్ దత్ కావచ్చు మేబీ విలన్. సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏ మూవీలో అయినా అదిరిపోద్ది. కేజీఎఫ్ లో తోనే పెద్ద డేంజర్ గారు అన్నట్టు ఉంటుంది.
అంటే ఫస్ట్ షాట్లోనే మనకి చెప్పిండు, అంటే ప్యాలెస్లో ఇదంతా నాది, చచ్చిపోయినా కానీ నేను అనుభవించాలి అంటే అదే. టీజర్ లో ఒక షార్ట్ కూడా ఉంటుంది, సంజయ్ దత్ అనేది గాల్లో ఎగురుకుంటూ మొత్తం ఆ జ్యువెలరీ అంతా వేసుకొని ఉంటుంది. మేబీ అదొక బ్రీతి అంటారు చూసావా, ఎంత సంపాదించినా ఏదున్నా కానీ చచ్చినా కానీ ఆ కైండ్ ఆఫ్ రోల్ అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఏదైనా వాని సొంతం అనుకుంటే వానికే ఉండాలి. జనరల్లీ ఎట్లా చెప్పాలి, నాది అనుకున్నది పక్కని కొంచెం సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ థింగ్ మీదే స్టోరీ బేస్ అయి ఉంటుందని అనుకుంటున్నాం. అంటే సెల్ఫిష్నెస్ ఎక్కువ పెట్టిందంటే విలనిజం కూడా తోపుంటా అన్నట్టు. అంటే వాంది అనుకున్నది వేరేటోడు ముడుతుండు అని అంటేనే వానికి కాలుతుంది. కానీ అసలు ఆ థింగ్ అంతా హోల్ థింగే చాలా బ్యూటిఫుల్. ఆ దెయ్యాలు ఆ థింగ్ మొత్తం హారర్ హౌస్లో ఎట్లా ఉంటుందో, ప్రభాస్ వన్స్ ఈ స్టెప్ ఇన్ టు దట్ హౌస్, ఆ ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్ళిండో అసలు మనుషులకి దెయ్యాలకి అసలు ఆ కాన్ఫ్లిక్ట్ ఎంత బాగుంది. అది కూడా హర్రర్ సినిమా చూస్తూ భయపడాలన్న ఫీల్ లేదు, మస్తు కామెడీ ఏమేమవుతుంది అలా. మారుతి ఫిల్మ్ అలానే ఉంటుంది. హారర్ సీన్స్ తోనే మనకి హ్యూమర్ జనరేట్ అవుతుంది. అది చూసి భయపడాలనే పాయింట్ రావట్లేదు మనకి. ఆ థాట్ అది చూసినాక ఎప్పుడైతే దయ్యం వస్తుందా మనం నవ్వుకోనికి మన మైండ్ ట్రిగర్ అవుతుంది. అంటే దెర్ ఆర్ మెనీ వేస్, అంటే ఎక్కడ దెయ్యాలు వస్తాయి, ఎక్కడ మనుషుల ఇంటరాక్షన్ ఆటలతో ఉంటాయి. అండ్ లాస్ట్లో అది ఇంతవరకు మనం ప్రభాస్ అన్న ఎప్పుడు ఆయనను చూసి పారిపోయి భయపడి అలా చూసాం, కానీ ఈయననే అలా భయపడు ఆడు పాటు అట్లా వెళ్ళకుండా అట్లా ఆ ఫన్ అసలు వేరే వింటేజే మొత్తం. చాలా అసలు సంజయ్ దత్ సార్ది కూడా ఇప్పుడు మీరు ఒక షార్ట్ పెట్టింది, అందులో చిన్న ల్యాంప్ లాగా ఉన్నది, ఆ ల్యాంప్ దగ్గరికి వెళ్ళి రివీల్ అయితే సార్ ఫోటో, మరి దానికి ఎంత రిఫరెన్స్ ఉంటుందో. అంటే స్టార్టింగ్ లో కూడా ఎవరు టచ్ చేయలేరు అనగానే నా థింగ్ని ఎవరు టచ్ చేయలేరు, నా నిధి కానీ ఆ థింగ్ ఆ గోల్డ్ అంతా ఎవరు టచ్ చేయలేరు అనగానే ప్రభాస్ ఐ షాట్ ఒక్కసారి ఇట్లా ఓపెన్ అవగానే అక్కడ స్పార్క్ వస్తుంది. నేను టచ్ చేస్తే ఉందిరా అని చెప్పేసి ప్రభాస్ నేను వస్తున్నా అన్నాడు. బాగుంది. అండ్ మీ అందరూ ఈ రాజాసాబ్ చూసారు, మా దగ్గర ఇంకో రాజాసాబ్ ఉంది, అది కొంచెం చైనా పీస్. దాని గురించి మనం ఎండ్లో మాట్లాడుకుందాం. దాన్ని కూడా చూద్దాం, మీరు కూడా చూద్దరు కానీ వెయిట్ చేయండి దాని గురించి. అండ్ సినిమా 5th December రిలీజ్. December 5th అంటే ఇంకా మంచి చలి, జూలై జూన్ అందుకే ప్లాన్ చేసారు. మంచి వింటర్ టైంలో బాడీ హీట్ అవుతుంది. ఇంకో 5 months తర్వాత రిలీజే కదా. మంచి వింటర్లో వస్తుంది. నైట్ టైం వెళ్ళి ఆ దెయ్యం సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి రాగానే చలి పెట్టుకుంటా వచ్చి, చలి ఉండదు ఇంకా థియేటర్కి బయటకు వస్తే చలి ఉండదు, ఏముండదు. అయితే బ్రో అయితే నవ్వి మన బాడీ హీట్ కావాలి, లేకపోతే భయపడి హీట్ కావాలి, ఏదో పక్క చూద్దాం. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్. ఇందులో డాన్స్ నెంబర్స్ కూడా ఉంటాయని అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మన ప్రభాస్ డాన్స్ చేయబోతున్నాడేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా చేస్తారు. అంటే చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో, తమన్ చెప్పాడు, నాకు చెప్పాలి, తమన్ మారుతి వాళ్ళందరూ చెప్పాడు. పక్కన ఫ్లాట్ లో ఉన్నాడు మాట్లాడుతూ ఏదో ఎక్స్పెక్ట్ చేసామంతే. అండ్ మనందరం అయితే టీజర్ బాగా ఎంజాయ్ చేసాం. ఏమంటారు? టీజర్ ని మేము అందరం బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మీకు కూడా ఎట్లా నచ్చింది అనేది ఒకసారి కామెంట్ డౌన్ చేయండి. రాజాసాబ్ టీజర్ మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ డౌన్ చేయండి, సో దట్ మేము కూడా చూస్తాం ఎట్లా అంటే ఒపీనియన్స్. ఇందులో మీకు ప్రభాస్ ఎవరని అనిపించిందో ఒకసారి కింద కామెంట్లో మీకు కూడా ఎవరనిపించిందో చెప్పండి. ఏమై ఉంటుంది అనేది గెస్ చేయండి. మేము గెస్ చేసాం ఇక్కడ, మీరు కూడా గెస్ చేయండి, కామెంట్ డౌన్ చేయండి. అండ్ అంటే ఒక్కొక్కరు పరిస్థితి ఒకలా ఉంటుంది కదా, మేబీ డిఫరెంట్ ఒక 10 క్యారెక్టర్లు వస్తాయి కావచ్చు మనకి చూసుకుంటుంటే. డిసెంబర్ వరకు టైం ఉంది మనకి. ఇంకా మన చైనా పీస్ ప్రభాస్ చూపిద్దాం. నేను చూడలే యాక్చువల్లీ, అది నేను చూపిస్తా. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. హలో బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంత మాత్రం. చందు ఏం చేసావురా?
ఎలా అనిపించిందిరా నీకు? అంటే అంటే ఇది నువ్వే చేసావు కదా, ఆ. నువ్వే చెప్పు నీకు ఎలా అనిపించింది? నీ స్పందన తెలియజేయి. నువ్వు అసలు ఏ మోటివేషన్తో చేసావు? ఆ చేసేటప్పుడు నీకు అసలు ఎందుకు చేయాలనిపించింది? ఒక ప్రభాస్ ఫ్యాన్గా ఏదో ఒకటి అంటే అన్న చాలా వెయిట్ చేసి చాలా వెయిట్ చేసి ఈరోజు వచ్చేసింది ఫైనల్గా టీజర్. అది చూడంగానే ప్రభాస్ ఫ్యాన్గా ఏదో ఒకటి చేయాలి అన్నకి ఈ రీక్రియేట్ చేసి చూపించాలి అనిపించింది. అందుకోసం కొద్దిగా అంత మ్యాచ్ అవ్వకపోయినా ఎంతో కొంత అయ్యేటట్టు చేశాను. మస్తుంది కానీ సూపర్ ఉంది. బాగా చేశాడు మనోడు. జూనియర్ ప్రభాస్ చాలా బాగా చేసావురా చందు. కొన్ని షార్ట్ హైట్ కొంచెం తక్కువ ఉంటాడు కానీ ఓకే. ఎగిరే షార్ట్లు అన్నీ. ఆ స్లో మోషన్ షాట్, కళ్ళజోడు పెట్టుకోవడం, అసలు మీరు చూసారో లేదో వాడు టీ షర్ట్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ చేసాడు. అవునవును, ఐ షాట్ చూసినా ఇట్లా క్లోజ్ చిన్న చిన్న డీటెయిలింగ్ పెట్టింది మనోడు ఇప్పుడే. అంటే ప్రభాస్ ఫ్యాన్గా కొద్దిగా అన్నని ఫాలో అయితే బాగుంటుందని ఏదో చేశాను. ఆ లాస్ట్ లో కూడా ఇందులో టైటిల్ ముందు ఫైర్ నీ మీద కూడా వస్తుందేమో అనుకున్నాను సడన్ అదంతా సినిమాలో. నెక్స్ట్ టైం మేము వస్తాం, మంచి ఫైర్ సెటప్ చేసుకుని వెళ్దాం. మరి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాం రా నెక్స్ట్ టైం. ఏం లేదు, మంచి ఫైర్ సెటప్ చేసి ఎగ్జాక్ట్ వస్తుంది రా. నిప్పుల్లో నుంచి వస్తే ఒక హెయిర్ లేయర్ అట్లా కాలుతూ ఉండి నా హీరా వద్దులే, అంత నార్మల్గా చేద్దాం. కానీ ఏమాట కమ్మాట బాగా చేసావు చందు. చైనా పీసే కానీ మస్తున్నాయి, సూపర్. లేదు చందు బాగా చేసావు, అందరు బాగుంది కదా, నచ్చింది కదా. బాగా చేసాడు, చాలా బాగా చేసాడు. మీరు కూడా చూడండి, మేము కింద అటాచ్ చేస్తాం డిస్క్రిప్షన్ లో. మనోడి ఇన్స్టాగ్రామ్ లింక్ కళాఖండం అని పెట్టి ఉంటది. సో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేస్తే మీరు ఆ కళాఖండాన్ని చూడొచ్చు. మీ దగ్గర కూడా ఇట్లాంటి రీక్రియేట్ చేసిన వీడియోస్ ఏమన్నా ఉంటే మా కమెంట్ బాక్స్లో లేకపోతే మా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేది కింద ఉన్నాయి, మా ప్రొఫైల్స్కి మీరు డిఎం చేయండి, మేము కూడా చూస్తాం. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది మాతో పాటు కొలాబరేట్ కావాలంటే మేము కూడా రెడీ ఉన్నాం కొలాబరేట్ అవ్వడానికి. మీరు కూడా మాలో ఒక పార్ట్ అవ్వచ్చు, మా డిస్కషన్ లో మీరు కూడా వచ్చి మీరు కూడా మాలో ఒక పార్ట్ అవ్వచ్చు, మా డిస్కషన్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు, ఆడియన్స్ తో షేర్ చేసుకోవచ్చు. అందరం కలిసి కూర్చుందాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి ఉందాం. ఒక్క మెసేజ్ చేయండి, వాళ్ళు మేము చూసుకుంటాం మీకు ఇంట్రెస్ట్ ఉంది అని. అండ్ మనం రాజాసాబ్ టీజర్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం, అందరం బాగా ఎంజాయ్ చేసాం కదా. సూపర్ ఉన్నాయి అసలు. ఐ ఫీస్ట్ థియేటర్లలో ఖచ్చితంగా. ఎస్, ప్రభాస్ ఇస్ బ్యాక్. ఇదంతా ఒక రెబల్ వుడ్, సపరేట్ ఇండస్ట్రీ ఇది. దాంట్లో చందు అడ్మిన్ అనమాట. కొంచెం నెమ్మదిగా ఫైనల్ గా రాజాసాబ్ టీజర్ అయితే అందరూ బాగా ఎంజాయ్ చేసామండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ December 5th ఫిల్మ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. అండ్ మేమందరం చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఫస్ట్ డే అందరం మంచిగా. ఎస్, మా కంటెంట్ మీకు నచ్చినట్టు అనుకుంటున్నాం. అండ్ 8 వసంతాలు ట్రైలర్ రియాక్షన్ మేము చేస్తున్నాం, మీరు చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూసి రండి. June 20th కోసం వెయిట్ చేస్తున్నాం. 8 వసంతాలు సినిమా చూసి ఆ రోజు ఎలా ఉంది ఏంటనేది మా ఒపీనియన్స్ అన్ని షేర్ చేస్తాం. అండ్ అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి, చూస్తూనే ఉండండి ది వాట్ ఫిల్మ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద వాట్ ఫిలిం. లైక్, షేర్, కమెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద వాట్. సబ్స్క్రైబ్ చేయండి ది వాట్ ఫిల్మ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ది వాట్ ఫిల్మ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద వాట్ ఫిలిం ఛానల్. ది వాట్ ఫిలిం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంటర్టైన్ అవ్వండి. సబ్స్క్రైబ్ టు ది వాట్ ఫిలిం. అంతే గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రాజాసాబ్ టీజర్ ఎలా ఉందో, మీరు ఎలా ఎంజాయ్ చేసిర్రో కామెంట్ డౌన్ చేయండి, మేము చూస్తాం. అందరికీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే మన లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 8 వసంతాలు టీజర్స్ అండ్ ట్రైలర్స్కి. సో ఇలానే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఎప్పుడు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబ్ మాకు ఒక మోటివేషన్ ఇస్తుంది. సో మేము ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు ఇంకా తీసుకొస్తూ ఉంటాం. మా వీడియో పైన మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే మా కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి, మేము చూస్తాం, మేము రెస్పాండ్ అవుతాం. దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని మేము నెక్స్ట్ వీడియోలో దాన్ని కరెక్ట్ చేసుకొని నీకు ఉపయోగపడుతుంది. మీకు కూడా మాతో పాటు ఇట్లా వీడియోలో కనిపించాలి, సినిమా గురించి మాట్లాడాలనిపిస్తే మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ డిస్క్రిప్షన్లో కొట్టినాం. దాంట్లో మాకు ఎవరికైనా మెసేజ్ చేసినా లేదా కమెంట్ బాక్స్లో తెలిసినా మేము మీకు రీచ్ అవుతాం. మనం డిస్కస్ చేసుకొని మళ్ళీ ఒక రోజు షెడ్యూల్ చేసుకొని ఇట్లా ఒక మంచి సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మీరు కూడా నాలాగే ఏదైనా వీడియోస్ రీక్రియేట్ చేస్తే మాకు పంపండి, మేము కూడా చాలా అప్రిషియేట్ చేస్తాం, అంటే ఎంకరేజ్ చేస్తాం. అండ్ మా టీంలో ఒక మెంబర్లా అవడం అంటే మేము ఎప్పుడో రెడీ. మీరు వచ్చేయడమే లేట్, మీరు వచ్చేసినంటే మేము జాయిన్ చేసుకుంటాం. అంతే అండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. బాయ్. బాయ్ గైస్. హలో బ్రదర్, బండి కొంచెం మెల్లగా.